హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏపీలో ఇప్పటివరకు చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే లీక్ అవ్వడం చూస్తున్నాం. అయితే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు అని మాత్రమే చెప్తున్నాయని చెప్పేసి రావడం చూస్తున్నాం సార్. మరి ఆయన పరిస్థితి ఏంటి సార్ పిఠాపురంలో? కొద్దిగా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి టఫ్ అనే చాలాసార్లు మనం కూడా చెప్పుకున్నాము. అయితే ఈ మధ్య గత 4-5 రోజుల నుంచి ఎందుకనో పవన్ గెలుస్తున్నాడు, 1 lakh మెజార్టీ, 2 lakhs మెజార్టీ, బెట్టింగ్లు కడుతున్నారు, ఇలాంటి ఇది వచ్చింది అనమాట. సో ఒకవైపేమో ఎమ్మెల్యే తాలూకు అని బండ్ల మీద కార్ల మీద వేసుకుంటున్నారు, ఇంకొందరేమో డిప్యూటీ సీఎం అని కూడా వేసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని. మరోవైపున వంగగీతను కూడా డిప్యూటీ సీఎం, ఎందుకంటే వంగగీతని ఆల్రెడీ జగన్ లాస్ట్ రోజు ఈమెను గెలిపించండి నేను డిప్యూటీ సీఎం చేస్తానని అనౌన్స్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు అనౌన్స్ లేదు. నిజానికి డిప్యూటీ సీఎం విషయంలోనే లోకేష్ సీఎంగా అయితే చంద్రబాబే ఉంటాడు, పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండడు అని ఓపెన్గా డిక్లేర్ చేశాడు. అప్పుడు ఇంకొక ఇంటర్వ్యూలో ప్రేమ అనుకుంటా ఆమె అడిగితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పెడతారంటే లేదండి, అది కూడా మేము మా పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి పెడతామని చెప్పాడు లోకేష్ క్లియర్గా. సో అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా వీళ్ళు ఇప్పటికిప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. అది ఎప్పుడు ఉంటుంది, పవన్ కళ్యాణ్ పార్టీ అంటే జనసేన సపోర్టుతో గవర్నమెంట్ని ఫామ్ చేసే పరిస్థితి వస్తే అప్పుడే ఉన్న డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది, కానీ అదర్వైజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇవ్వరు. కానీ ఇప్పుడు అసలు గెలుస్తాడా అనేది పెద్ద చర్చ అయింది. ఇప్పటికీ 4-5 సర్వేలు వచ్చాయి మనకి. ఆరామస్థాన్ సర్వే వచ్చింది, కేకే సర్వే వచ్చింది, ఇంకొన్ని సర్వేలు లీక్ అయినాయి, ఇంకా అఫిషియల్గా రాలేదు. ఈ లీక్ అయిన సర్వేలో ముఖ్యంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్తున్న సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ది కష్టమే అని చెప్తున్నారు. సో ఇది ఒక రకంగా షాకింగ్గా ఉంది చాలామందికి. ఎందుకంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి టఫ్ అనే సిచ్యువేషన్ ఉంది, కానీ ఈ మధ్యకాలంలో వర్మ కూడా నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదేంటంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున కుట్ర పన్ని అల్లర్లు క్రియేట్ చేస్తుంది, కౌంటింగ్ని సరిగా చేయనీయకుండా అని చెప్పాడు. నిజానికి ఆ పాజిబిలిటీ లేదు, ఇవాళ ఎవరు కూడా అల్లర్లు చేయరు. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు ముఖ్యంగా కేంద్ర బలగాలు మోహరించున్నాయి. ప్రతి దగ్గర సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, బిఎస్ఎఫ్ ఫోర్సెస్ కావచ్చు, లోకల్ పోలీసులు కావచ్చు, ఇలా 3 అంచెల భద్రత ఉంది. డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి, వెబ్కాస్టింగ్ ఉంది, తర్వాత చెక్ పోస్టులు ఉన్నాయి, 144 సెక్షన్ ఉంది, ఎక్కడ నలుగురు గుమికూడడానికి లేదు. ఇంత పకడ్బందీగా ఉంటే వీళ్ళు ఎలాగా అక్కడ గొడవ చేయగలరు? వైసీపీ వాళ్ళు అనుకున్నా కూడా చేయలేరు. ఆల్రెడీ ప్రతి చోట కూడా ఇంతకు ముందులాగా పోలింగ్ రోజులాగా కాకుండా ఈసారి ఏం చేస్తున్నారంటే రౌడీ షీటర్లంతా కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం కౌంటింగ్ దగ్గర వైలెన్స్ అనేది జరగదు. అయినా కూడా ఈయన ఎందుకు ఆరోపిస్తున్నాడు? రేపొద్దున ఓడిపోతే కౌంటింగ్ సరిగ్గా జరగనీయలేదు, నేను ముందే చెప్పాను కదా, నేను నెరేటివ్ బిల్డప్ కోసమే చేస్తున్నాడు అనేది అంటున్నారు. ముందు నుంచి చెప్పాను నేను కూడా, మన ఈవెన్ వర్మ వైపు నుంచి కూడా గట్టిగా పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకోలేదు. దానికి ఒక కారణం లోకేష్కే పవన్ కళ్యాణ్ గెలవడం ఇష్టం లేదు. ఎందుకంటే మామూలుగా రేపు వీళ్ళ గవర్నమెంట్ వస్తే లోకేష్ సకల శాఖ మంత్రిగా ఉండే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్కి వస్తే అది ఇబ్బంది అవుతుంది ఎట్లయినా. ఎందుకంటే తెలుగుదేశం వరకు లోకేష్కి అన్డిస్ప్యూటబుల్ లీడర్, నో డౌట్ లోకేష్. కానీ కూటమిగా ఉండేసరికి కూటమిలో అనివార్యంగా పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు, అతనికి కరిష్మా ఉంది. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక సమిష్టి నిర్ణయాలు కట్టుబడి పనిచేసే వ్యక్తి కాదు, అతనికి అటువంటి అలవాటు లేదు. అతనంతా సోలో వ్యవహారం, అతనికి ఏమనిపిస్తుంది మాట్లాడడం, ఏమనిపిస్తుంది చేయడం, అది చేస్తాడు. అతని పార్టీలో అది నడిచిపోతుంది, ఎందుకంటే ఎవరు అక్కడ వ్యతిరేకించేవాళ్ళు లేరు కదా, అందరూ కూడా జీ హుజూర్ అనేవాళ్ళు తప్ప ఎవరున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గట్టిగా వ్యతిరేకించేవాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి ఎవరన్నా నాకు చెప్పింది చాలామంది, ఆయనతో కూడా పనిచేసిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆయన్ని విభేదిస్తే కూడా వాళ్ళని మెల్లగా దూరం పెడతాడని చెప్తున్నారు. ఆయనతో డిఫర్ అయితే కూడా వాళ్ళని మెల్లగా దూరం పెట్టేస్తాడు, డిఫరెన్స్ని కూడా ఆయన తట్టుకోలేడని. అలాంటప్పుడు రేపొద్దున ఆయన ఏ డిప్యూటీ సీఎం ఇచ్చారనుకో, అదొక పవర్ సెంటర్గా తయారవుతుంది. పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడుతుంది. ఆ కోటరీకి ఇటు
లోకేష్ కోటరీకి మధ్య పడదు, అనేక విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని అసలు అసెంబ్లీనికే రాకపోతే అప్పుడేమవుతుంది, అతన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని అక్కడే ఉన్న స్టేట్ మినిస్టర్ అట్లాంటిది ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి అటు వెళ్ళిపోతాడు, మనకి ఇబ్బంది లేదు అనేది లోకేష్ ఐడియా అని చెప్తున్నారు. ఇది నిజమా కాదో తెలియదు కానీ బట్ పాసిబుల్ మనకి, ఎందుకంటే మనం 2014 నుంచి 90 వరకు కూడా చూస్తే లోకేషే ప్రధానంగా చాలా రోల్ ప్లే చేశాడు. లోకేష్ చుట్టూ ఒక టీం ఉండేది, ఆ టీమే చాలా విషయాలు చూసింది. అందుకని కుంభకోణాల్లో కూడా లోకేష్ అండ్ టీం పేర్లు ఎందుకు వచ్చాయంటే వీళ్ళన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు. నాకప్పట్లో కొన్ని ఎన్జిఓ సంస్థలు కూడా నాతో చెప్పాయి, 10 లక్షల కంటే బిల్లు ఎక్కువ ఉండే అమౌంట్లో ఎనీ ఫైల్ లోకేష్ దగ్గరికి పోకుండా ఏ మినిస్టర్ కూడా క్లియర్ చేయడానికి వీల్లేదు అనేది ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కొన్ని ఎన్జిఓలు నాకు చెప్పారు. సో అది మామూలుగానే సహజమే, చాలా చోట్ల అది. ఇప్పుడు మనకి సజ్జల కూడా అలాగే కదా, సకల శాఖ మంత్రి అంటున్నారు. సజ్జలు కూడా ఖచ్చితంగా అందరూ మినిస్టర్ల కంటే కూడా ఆయన పవర్ఫుల్. సో అలాగా ప్రతి పార్టీలోనూ ఎవరో ఒకరు ఉంటారు ఇలాగా. ఇక్కడ కూడా కేటీఆర్దే సెకండ్ టర్మ్ అయితే మ్యాక్సిమం కేటీఆర్ఏ డిఫాక్టో సీఎం లాగా నడిచింది. సో అలాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వస్తే తనకి ఇబ్బంది అవుతుందని లోకేషే పవన్ కళ్యాణ్ ఓడించడానికి ట్రై చేస్తాడనేది కూడా చెప్పారు. చాలా చోట్ల వైసీపీ వాళ్ళు మీరెందుకు కష్టపడుతున్నారు, వాళ్ళే ఓడిస్తారులే అనే మీమ్స్ జోక్స్ కూడా ఫెయిల్. ఏదేమైనా ఈ సర్వేల్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కష్టమే అని చెబుతున్నారు. సో ఇది కానీ జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, ఇది 3వ ఎలక్షన్. 2014లో ఆయన పార్టిసిపేట్ చేయలేదు, మద్దతు ఇచ్చాడు చంద్రబాబుకి. 2019లో పార్టిసిపేట్ చేశాడు, ఆయన కూడా గెలవలేదు, ఒక సీట్ వచ్చింది. 2024లో 21 సీట్లు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ కానీ గెలవకపోతే అసలు ఇది అవుతుంది. ఒకవేళ ఆ పార్టీలో నుంచి 3-4 గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ గెలవకపోతే ఆ 3-4 కూడా అటు ఉంటారా అనేది కూడా గ్యారెంటీ లేదు. వెళ్తే తెలుగుదేశం అధికారంలోకి వస్తే అటు వెళ్తారు, వైసీపీ అధికారంలోకి వస్తే ఇటు వెళ్ళిపోతారు. మనం చూసాం కదా, ఒక్కడు కూడా అటు వెళ్ళిపోయాడు వైసీపీ వైపు రాపాక. రికగ్నిషన్ లేదు, తను గెలవలేదు అన్న ఒక ఇది బ్యాడ్ ఇది అయిపోతుంది. ఇంకా అతను మాట్లాడే ఇప్పటికైతే ఇంకా కొంతమంది యూత్ అన్న కనీసం అతనికి స్పందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు స్పందిస్తే పక్కన వాళ్ళే కొడతారు వాళ్ళని, ఆపడరు మీ గోళ అనేసి. సో ఆ పరిస్థితి అయిపోతుంది, నమ్మకం కూడా పోతుంది పవన్ కళ్యాణ్ మీదకి. సో మరి అది జరుగుతుందా లేదనేది తేలాలి మనకు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ది టఫ్ అని అయితే ఈవెన్ తెలుగుదేశానికి సంబంధించిన సర్వేలు కూడా చెప్పడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే పిఠాపురం మీద విపరీతంగా బెట్టింగ్స్ కాస్తున్నారని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే బాగా పెరిగింది. అది బెట్టింగ్ రాయిళ్ళే క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ 50,000 నుంచి 1,00,000 మెజార్టీ వస్తుందంట, నేను ఓపెన్గా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని బెట్టింగ్ కాస్తాను, వంగగీత ఉందని గీత గెలుస్తుందని బెట్టింగ్ కాసేవాళ్ళు ఉంటే రండి అని సోషల్ మీడియాలో కూడా పోస్టులు కూడా మనకు కనబడ్డాయి. ఇది నా 4 ఎకరాల ల్యాండ్ ఉంది, అది పెడుతున్నాం, ఇలాగంతా మాట్లాడి కొంతమంది అగ్రిమెంట్ లాగా రాసేసి సంతకం నేను చేసేస్తున్నాను మీరు చేయండి వచ్చి అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఇదంతా కూడా బెట్టింగ్ రాయిళ్ళ వ్యవహారం. ఆల్రెడీ గీత గెలుస్తుందని బెట్టింగ్ రాయిలు కాచి రివర్స్లో పవన్ కళ్యాణ్ గెలుస్తుందని పవన్ కళ్యాణ్ మీద బెట్టింగ్లు పెంచడానికి ఆడిన డ్రామాగా చెప్తున్నారు. ఏదేమైనా మరి ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అలాంటి డ్రామా కావచ్చు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కూడా డ్రామా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని కూడా 100% నమ్మలేము. బెట్టింగ్ వ్యాపారం వల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా కరప్ట్ అయిపోయినాయి. ఒక పక్కేమో ఇటు జగన్ ఇటు చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేస్తారు, రెండో వైపు ఏమో బెట్టింగ్ బ్యాచ్ రంగంలో దిగి బెట్టింగ్ బ్యాచ్ కూడా మ్యానిపులేట్ చేస్తుంది. అందువల్ల నాకు తెలిసి 6:30 తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్స్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉండబోతున్నాయి లోకల్గా. ఓన్లీ మనకి సెంట్రల్ లెవెల్లో వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయని చెప్పేదాన్ని బట్టే మనం కొంతవరకు ఇది చేయొచ్చు. సెంట్రల్ లెవెల్లో కూడా బీజేపీ చేతిలోనే మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేసే సంస్థలు ఉన్నాయి. బట్ వాటిలో కొన్నైనా జెన్యూన్గా ఉండొచ్చు. అలాంటివి వస్తేనే మనం కరెక్ట్గా అంచనా వేయచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడనే ఇదైతే ఎగ్జిట్ పోల్స్ నుంచి బయటకు వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.